ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పుణ్యాన్ని, మోక్షాన్ని, అలాగే మనం చేసిన పాపాల నుండి విముక్తిని ఎలా పొందాలో మీకు తెలుసా? రండి, ఆ పరమ సత్యాన్ని ఈ రోజు తెలుసుకుందాం. మిత్రులారా, ఈ అద్భుతమైన విషయాన్ని మరింత మందికి చేరవేయడానికి వెంటనే ఈ దృశ్యాన్ని లైక్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆదిశక్తి మరియు పరమాత్మ ఈ సృష్టిని 4 యుగాలుగా విభజించారు. ఒక్కో యుగానికి ఒక్కో ధర్మాన్ని నిర్ణయించారు. కృతయుగంలో 1000 ఏళ్ల కఠినమైన తపస్సు చేస్తేనే దైవ దర్శనం కలిగేది. త్రేతాయుగంలో భారీ యజ్ఞ యాగాలు, క్రతువులు నిర్వహిస్తేనే పుణ్యం దక్కేది. ద్వాపర యుగంలో నిష్ఠతో కూడిన అర్చనలు, అపారమైన దాన ధర్మాలు చేస్తేనే మోక్షం లభించేది. కానీ ఈ కలియుగంలో భగవంతుడు మనకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఇక్కడ కఠినమైన నియమాలక్కర్లేదు. కేవలం నిస్వార్థమైన ప్రేమ, నిర్మలమైన భక్తి ఉంటే చాలు. అందుకే కలియుగంలో మోక్షం పొందడం అన్నిటికంటే సులభం. మరింత లోతుగా వెళ్లే ముందు ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కొట్టండి. అసలు కలియుగానికి ఆదిశక్తి మరియు పరమాత్మ ఇంతటి గొప్ప రాయితీ ఆఫర్ ఎందుకిచ్చారో తెలుసా? ఆ రహస్యం మన మొదటి భాగంలో ఉంది. ఈ రోజు మనం ముఖ్యంగా వాసుదేవ నామస్మరణ వల్ల కలిగే అద్భుత ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. 1. మనశ్శాంతి. ఈ నామాన్ని తలచుకుంటే చాలు మనసులోని ఆందోళనలు తొలగి ప్రశాంతత చేకూరుతుంది. 2. దోషాల తొలగింపు. మనం తెలియక చేసే పొరపాట్ల వల్ల కలిగే చెడు ఫలితాల నుండి ఈ నామం మనల్ని కాపాడుతుంది. 3. కొండంత ధైర్యం. ఆపదల్లో ఉన్నప్పుడు ఈ నామం ఒక రక్షణ కవచంలా నిలిచి మనకు ధైర్యాన్ని ఇస్తుంది. 4. సన్మార్గం. మన బుద్ధిని మంచి మార్గంలో నడిపించి సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. 5. దైవానికి చేరువగా. మీరు కఠినమైన పూజలు చేయలేకపోయినా పర్వాలేదు, కేవలం మనసారా ఈ నామాన్ని స్మరిస్తే భగవంతుని అనుగ్రహం పొందుతారు.